వీడియో వచ్చేసి ఏంటంటే, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పెళ్ళి ఏంటి అని అనుకుంటున్నారా? మా ఇంట్లో అయితే పెళ్ళి అయితే కాదండి, అట్లాంటిది అనుకోండి. కాకపోతే మా అమ్మాయిని హాస్టల్కి అయితే పంపిస్తున్నాము, హాస్టల్కి సహనిస్తున్నాం. ఏమేమి తీసుకొచ్చానా, ఏమేమి పెట్టి పంపిస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. స్టార్టింగ్ అయితే ఈ పెట్టి తీసుకొచ్చాను, మెయిన్ హాస్టల్ కావాల్సింది పెట్టి అనమాట. ఎందుకంటే ఇది లేకపోతే వస్తువులన్నీ గోల్మాల్ అయిపోతాయి హాస్టల్లో. దీని కాస్ట్ వచ్చేసి 900 పడింది అనమాట. చాలా కాస్ట్ ఉన్నాయి. అసలుకి నేనైతే ఎప్పుడు కొనలేదు, ఇదే ఫస్ట్ టైం కొన్నాను. అది మా పాప కోసం. వీడియో తీసుకుంటే బాధగానే అనిపిస్తుంది కానీ తప్పలేదు అనమాట. ఓకే, సైలెంట్ ఉన్నది. మళ్ళీ పెట్టే అన్నీ మర్చిపోతాము. లోపల ఈ క్లాత్ అయితే వేస్తున్నాను అనమాట, ఎందుకంటే మొత్తం బట్టలన్నీ మాసిపోకుండా. న్యూస్ పేపర్ కూడా వేయాలి. ఉన్నాయా? ఏమో అయిపోయింది. సరే రాజే, చున్నీ వేస్తున్నా. రేపు అక్కడికి వెళ్ళేటప్పుడు సర్దుకునే పని అయితే న్యూస్ పేపర్లు పంపిస్తా, సర్దుకొని మామూలుగా అయితే పెట్టేస్తాను. ఎక్కువ బట్టలు అయితే ఏం అనిపించట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఒక 3-4 డేస్కి హాలిడేస్ అంట. నెక్స్ట్ వీక్ అయితే వచ్చేస్తుంది, అందుకోసమే. కానీ మొత్తం అయితే రేపు మార్నింగ్ అయితే పంపిస్తున్నాను. ఓకే, స్టార్టింగ్ ఏం పెట్టమంటావు? సోప్స్ అవి పెట్టమంటావు దీంట్లోనే? బట్టలు అందులో పెట్టుకుంటాను. బట్టలు అంతా ఇందులోనే పెట్టేస్తాను. సరిపోవు. మళ్ళీ ఇందులో ఏం పెట్టాలి? ఈ వీటి వరకు పెట్టు, దుప్పట్టి దీనిలో ఏమి కాదు రాజీ, చెప్పు. అంతే కదా, దుప్పట్లన్నీ ఇందులో పెట్టేసి చెప్పు. దీంట్లో మెయిన్ నువ్వు లాకేసుకోవాలా. దీంట్లోనే పెట్టేనా? ఆ సూట్ కేసులోనా? మా అమ్మాయికి 2 బ్యాగ్స్ అయితే పంపిస్తున్నావు. పెట్టే ఒకటేమో సూట్ కేసు. దీంట్లో ఏం పెట్టాలి చెప్పు. దీంట్లో పెట్టాలా బట్టలు? దాంట్లో బట్టలు పెట్టేనా? లాకేసుకున్నావు, 2 లాక్లు కావాలి కదా. అది ఒకటి ఇంట్లోకి, ఒకటి నీకు ఉన్నాయా? అయితే దీంట్లో సోప్స్ అవి పెట్టానా? పెట్టే. నేను ఒక పని చేస్తా చూడు, ఇన్నర్స్ మొత్తం ఇంట్లో పెట్టేస్తా. మెయిన్ దీంట్లో పెద్దగా ఒకటి పెట్టాలా? మా అమ్మాయికి బట్టల సోప్స్ మంత్లీ ఎందుకు మంత్లీకి సరిపడా నాకు పెట్టున్నాను. 6 అన్నీ 10 రూపీసే తీసుకొచ్చాను. ఏ రోజు ఆ రోజే కాబట్టి ఉతుక్కుంటాను అనేసి ఇవైతే పెట్టేస్తున్నాను. పెద్దది 1 మంత్కి ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. ఇవన్నీ అయిపోతే మధ్యలో తీసుకెళ్తాను. తర్వాత సోప్స్, మైసూర్ శాండిల్, ఇంకోటి కవర్ తెచ్చా పెద్దది. అందులో ఇంట్లో సోప్ రాడా? ఒకటి కోల్గేట్ లేదా? కోల్గేట్. సరే, అది మైసూర్ శాండిల్ ఒకటే ఉందంట. మళ్ళీ వేస్తుంది. రూమ్లో ఉందా? ఏది అదే ఇది అన్ని తెచ్చామో లేదో ఐడియా లేదు, కానీ ఉన్నదైతే ఒకటి పెట్టేస్తున్నా. ఈ ప్రజెంట్ వాడుకో, మధ్యలో నేను మళ్ళీ రేపు తెచ్చిస్తాను. ఒక మైసూర్ శాండిల్ సోప్ అయితే పెట్టేస్తున్నా. ఇక వచ్చేసి ఇవి డ్రెస్ అండ్ కోల్గేట్. నా పాప కోసం 40 రూపీస్ పెట్టి తీసుకొచ్చాను. మంచిగా రుద్ది తెల్లగా రావాలి. కోల్గేట్ అండ్ డ్రెస్. సరుకు కూడా 10 రూపీస్ తీసుకొచ్చా, సరిపోతాయి అనేసి. అలాగే కంఫర్ట్, అంటే వర్షాకాలం
వర్షం పడినప్పుడు బట్టలు ఆరినప్పుడు స్మెల్ వస్తాయి కదా, అప్పుడైతే యూజ్ అవుతాయి. రెగ్యులర్గా అయితే ఏం యూజ్ ఉండదు, ఏ రోజు బట్టలు ఆ రోజే కాబట్టి. శాంపులు ఇవి కాదు, శాంపులు పంపించట్లేదు మా పాపకి, అవి తీసుకొచ్చా. శాంపు డబ్బా బయట ఉంది, శాంపుల్ వద్దులే, శాంపు డబ్బా తీసుకొచ్చా. బట్టల సబ్బు అలాగే స్నానానికి, ఇవి రెండింటికి 2 సోపులు తీసుకొచ్చా. తాడు బట్టలు ఆరేసుకోవడానికి 2 ఫాన్స్, 2 కావాలా, ఒకటి చాలుగా? ఒకటి ఇంట్లో కానీ తీసుకొచ్చాను. ఫెయిర్ అండ్ లవ్లీ కూడా సేమ్. ఫెయిర్ అండ్ లవ్లీ 2నా 1నా? 1. ఆమెకి అయిపోతే మళ్ళా చెప్తే తీసుకొచ్చేస్తారు. చిలకం 1. వీటికి ఒక పని చేద్దాం ఏమా, ఇట్లా పెట్టకుండా ఒక బాక్స్ ఉంది ఒక పెద్దది, ఆ బాక్స్లో పెట్టేసి సరిపోతుంది అంతే. చూడు, ఈ కంఫర్ట్కి బాక్స్ అదే బయట ఉంది ఒకటి, మళ్ళీ పెట్టుకుంటున్నాం ప్రజెంట్ ఇవి. అందుకే ఇవి చిన్న చిన్నవి పోతాయని నేను బాక్స్ అడిగాను. ఇక్కడ ఎక్కడుంది? ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇట్లా పెట్టామంటే అంతా పాడైపోతాయేమో, ఇది కంఫర్ట్ కదా, ఇది మొత్తం పాడైపోతుందేమో అనేసి కాస్మోటిక్. కంఫర్ట్ కవర్లో పెట్టి కాస్మోటిక్ అంటే పౌడర్ డబ్బా ఇవన్నీ ఒక చిన్న బాక్స్లో పెట్టేసి తాకు చేస్తే ఆమె ఇక్కడ పెట్టుకుంటుంది అనేసి కంఫర్ట్ కవర్లో పెట్టి పౌడర్ డబ్బా అయినా, పౌడర్ డబ్బా అలాగే సిల్కం సీసా రెగ్యులర్గా వాడుకుని ఒక బాక్స్లో పెట్టాలి మనం, తెలుసా? రెగ్యులర్గా వాడుకునేది ఒక దాంట్లో పెట్టాలి. లేదు అన్నీ ఇందులోనే పెట్టాలా? డైలీ తీసుకొని పెట్టుకుంటావా? వదిలేదు అవి పెడతాం. సరే, వీటికి ఒక చిన్న బాక్స్ అన్న చూస్తుంటే సరిపోయేది. స్టిక్కర్స్ కూడా ఇలా చిన్నపిల్ల పడిపోతాయి. ఇప్పుడు నిల్వ వస్తుంది కలిసి మసాలా తిరిగి నిల్వ కూడా ఉండట్లేదు అనమాట. స్టిక్కర్స్ స్మాల్ వాళ్ళకి నచ్చిన రెగ్యులర్గా 1 సరే ఒక ఇంట్లోకి పెట్టలేదు, అయినా పెట్టుకున్నాం. అమ్మాయి అన్ని కోపం చూస్తుంది, అది నేను కూడా ఇంట్లో పెట్టేసుకుంటారా అని. ఇంకా ఇవ్వు అవి లాస్ట్ నా దువ్వేనలు, పేరు వచ్చే దువ్వేనా, దువ్వేనా. ఓకే, వ్యాజ్లైన్ 1 అమ్మాయికి, రిబ్బన్స్ ఇవన్నీ పైన పెడదాం. ఫినిష్ కావాలి. పప్పీలు పిలిస్నా, పిలిస్లు చున్నీలకు కావాలని. చున్నీ వద్దు కదా, కోటు లాగా తెచ్చుకుంటాం అందుకోసం. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ తీసుకో. నేను అదే చెప్తున్నా, ఆయిల్ ఎంత అది ఆయిల్ డబ్బా పెద్దది కావాలనేసి ఒకటి తీసుకొచ్చాను. ఉంటుందా? కొనబెట్టు. లేదు పని లేదు, మీ పిల్లలకి ఇదైతే ఉండాలన్నమాట. నేను ఇంటి దగ్గర నుంచే పంపిస్తున్నా. స్కూల్లో ఇచ్చే ఎట్లా ఉంటాయి ఏమో తెలియదు, కానీ ఇంటి దగ్గర నుంచే అవి పంపిస్తున్నా. ప్లేట్ గ్లాస్ ఒకటి తీసుకోవాలి, ఒక్కటి మిస్ అయింది. ఇంట్లో ఉన్న గ్లాస్ ఏదో ఒకటి ఇద్దామని గ్లాస్లో లేదు, ఇందులో ఉంది. ఇందులో ఇవే నా పెట్టుకునేది నువ్వు. ఇగో పెన్సిల్ ఎన్ని దీంట్లో పెట్టుకుంటావా? దాంట్లో అన్ని బట్టల పెట్టి. సరే, పెన్నులు పెన్సిల్స్ అన్నీ, అలాగే
కెసీస్ కూడా మనకి ఏమేమి కావాలో మొత్తం తీసుకున్నాను అనమాట. రేట్ పైన కదా జామెట్రీ బాక్స్ ఒకటి, ఇంకా ఇంకేమేమి ఉన్నాయి చూడు. ఏమన్నా స్టిక్ పెట్టు. అలాగే దిండు కూడా తీసుకున్నాను. దిండుకి పిల్లో కవర్ వేసిస్తాను. వేసిచ్చి అది కుట్టేస్తే ఇప్పుడు నైట్ సూది దానితో నేను ఫస్ట్ ఒక మన కాడ పిల్లో కవర్స్ ఉంటాయి కదా, అది మంచిగా ఒకటి వేసేసి దానిపైన మూడు వేస్తే ఎప్పటికీ ఇలానే ఉంటుంది అనమాట. అది ఇప్పుడు చేయాలి. మార్నింగ్ అంత టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇద్దరు పిల్లలు పంపించాలి, మన ఆమె తీసుకెళ్ళి డ్రాప్ చేసి రావాలి కాబట్టి. చాలా చాలా పని. ఇయర్ రింగ్స్ ఇంకోటి కవర్లో ఉంది. ఏ కవర్లో? ఒకటి కూడా పడిపోయింది. ఈ కవర్ చూడు, బ్లూ కలర్ ఉంటుంది. అవునా, చూడాలైతే. ఈ ఇయర్ రింగ్స్ పక్కన పెట్టు. బెడ్షీట్ ఒకటి ఆమెకి పరుచుకోవడానికి తీసుకున్నాం అన్నమాట. ఇందులోనే పెట్టుకున్నాం. అది అన్నీ ఇందులోనే పెడితే నువ్వు అందులో బట్టలు పెట్టుకో. అక్కడ పోయినాక నీకు దేంట్లో కావాలి సిద్ధి చేసుకో. ఇంతేనా? ఎంతవి పిల్ల కాలకి పెట్టికి ఈ పక్కన ఇంతేనా ఇందులో పెట్టేది? ఉన్నాయా? దీంట్లో పెట్టమా? సాపు కూడా ఇందులో పెట్టేనా? తీసుకురా. ఇది ఏడు గిట్లా తడుకుంటున్నాడు. ఇది సోనియా సాప. సాపకి చేపకి చాలా డిఫరెంట్. పెద్దది తీసుకొచ్చాను అనమాట. బెడ్ కూడా సింగిల్ బెడ్ తెచ్చుకోమన్నారు, కానీ ప్లేస్ ఉందో లేదో చూడాలి. మా పాపకి అసలు కింద పడుకొని అవ్వట్లేదు, కానీ ఏదో కదా అడ్జస్ట్ అవ్వాలన్నమాట. ఆమె కావాలంటే మళ్ళీ పంపిస్తాను. బెడ్షీట్ కూడా, బెడ్షీట్ కప్పుకోవడానికి ఇంట్లో ఉన్నదే పంపిస్తున్నాను. సూట్ తెప్పిస్తాను. రేపు వీక్లీ వస్తుంది కదా, అప్పుడు ఇంకా డ్రెస్సులు రెగ్యులర్గా వేసుకునే మిషన్ దగ్గర ఇచ్చామన్నమాట. బెడ్షీట్ పెట్టు. అదిగో అదే మళ్ళీ పెట్టు. ఇదెందుకు? దానికి లాకేసినాం. నాకేసారా? అయినా వస్తుంది. ఓకే, సీట్ ఉంచు లాస్ట్ చెట్టు. ఇది ప్లాజర్ వచ్చేసి నిన్న ఇంటి దగ్గరికి అమ్మడానికి వచ్చారనమాట. ఇది మొత్తం 5 తీసుకుంది. జరుగు, దాని మీద కూర్చో. కూర్చోం కాదు, దాన్ని జరుపు. ఇక్కడ జరుపు. సెలవులు ఉండండి. క్లారిటీగా మళ్ళీ సౌండ్ ప్లాజర్ పెడుతున్నా. నైట్ సరే నైట్ ప్యాంట్ తీసుకురాలేదన్నమాట. ఫ్రీగా ఉంటాయనేసి ఇవైతే తీసుకుంటూ మొత్తం 4 పెట్టేస్తాను. బ్లాక్ మనకి మొత్తం 5 తీసుకుంది. నేను ఒకటి తీసుకున్నాను అనమాట. బ్లాక్ అండ్ వైట్. వైట్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎందుకంటే మొత్తం మరకలు పడి అంటే నువ్వు చేతగా ఉతుక్కోవాలి. ఇష్టం వైట్ని కలర్గా చేసుకోవాలి. బిస్కెట్ కలర్. డీమార్ట్లో తీసుకున్నాము 2 ప్యాంట్స్.
స్మూత్గా అనిపించింది కానీ ప్రైస్ అయితే కానీ క్లాత్ ఎలా ఉంటుందో ఏంటా అన్నది చూడాలి. వాడకం తర్వాతనే కదా మనకి ఏదైనా తెలిసేది. వైట్ అండ్ బ్లాక్ తీసుకున్నాను. 200 పడింది. ఓకే, మొత్తం 4 టీ-షర్ట్స్. అది ఇన్నర్స్ ఏమో ఒక 4 పంపిస్తున్నా. అవి 4 ఇవి 4 పంపిస్తున్నా. మస్తు అయితే మనకి ఎందుకంటే ఎక్కడే కాబట్టి. టవల్స్ కూడా నిన్న ఇవి 2 తీసుకున్నాను. ఇంకేంటి ఉంటుందా మొత్తం నాది నెక్కస్ 5 పెట్టిన, ఇవేమో 4 పెట్టిన. ఓకేనా? ఇంకేముంది? ఏది ఇదో ఉంది, దీంట్లో ఉంది కానీ ఒక పేపర్ అసలు అవన్నీ వచ్చినాయా? లక్కస్ లక్కస్ అవన్నీ రాజు రేపు పొద్దున పెట్టుకుంటారు. వచ్చినాయి ఇప్పుడు కాదు, రాజు పెట్టుకుంటారు. మీ చిన్న ఇయర్ రింగ్స్ ఇక ఇందులో పెట్టుకో రాజు. ఇయర్ రింగ్స్ వరకు ఇందులో పెట్టుకో. మామూలుగా రెగ్యులర్గా వేసుకున్న టాప్స్ వచ్చేసి ఎన్ని ఇచ్చావు అక్కడ? 2 అయితే ఇచ్చాము. ఏమైనా చిన్న చిన్న ఫెస్టివల్స్ అలా అయితే ఇంకా అవే వేసుకుంటుంది. తీసుకురండి. సోప్ కూడా దొరికింది. ఏంటి షాంపూ డబ్బా ఒకటి పెట్టాలి. ఇక ఇందులో అయితే అన్నీ పెట్టేసాము. బెడ్షీట్ ఒకటి పెట్టాలి. ఇక టాప్స్ ఏంటంటే డైలీ ఇవి వేసుకున్న ప్లాజాలు టీ-షర్ట్స్ సరిపోతాయి. బట్టలకి ఇప్పుడు అవేనా? నేను మార్నింగ్ తీసుకురా చెప్తా. డిమార్ట్లో తీసుకునే ఆమె పెద్దది కట్టరు. క్వాలిటీ బాగుంది. 60 రూపీస్లో ఉంది. డక్కర్స్ ఇక కుంకుమ ఏమైనా కావాలా? కుంకుమ ఏమొద్దుగా. గాజులు తెచ్చుకోలేదు అసలు. ఉంది ఇంట్లో ఉన్నాయి, కొత్తవి ఉన్నాయి. అవి పెట్టేస్తాము. నేను పాలిస్తాను. నేను పాలిస్తాను. అదే అయినా ఎందుకు కావాలి ఇప్పుడు వచ్చి వీటికి వేయడానికి. దీనికి మళ్ళీ పప్పులు పోతాయి. అవును, రేపు పొద్దున అవుతుంది. ఏంటంటే ఇవి బట్టలు టిప్స్ అనమాట. ఏంటంటే హాస్టల్ అమ్మాయిలు కదా, వాళ్ళు ఏంటంటే మొగలు తెలియకుండా తీసేసుకుంటారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే మా పాపకి ప్లేట్ తీసుకున్న వెంటనే పేరైతే రాపిచ్చేస్తారు అనమాట బ్యాక్ సైడ్. వీటికి అలాగే బెడ్షీట్ కేసినా అది ఉండదు. అయినా సరే మనం ఏదైనా గుర్తులు పెట్టేసి పంపించాలి. అదే అనిపిస్తుంది. అక్కడికి పోయిన తర్వాత ఎన్ని మిస్ అవుతాయా ఏంటా అని కొంతమంది ఇంటికి తెచ్చుకుంటారు కదా, అదే ఆలోచిస్తూ మర్చిపోయా. బకెట్ ఏమో వచ్చినాయి. బకెట్ డోర్ పెట్టేసి మా పాప కోసం అనేసి బకెట్ అయితే తీసుకున్నాను కొత్తది. చూడాలి ఆ హాస్టల్లో ఎన్ని రోజులు ఉంటుందా ఏంటని. సేఫ్
సేమ్ ఒకేలాగా ఉండాలనేసి అది షాప్కి తిరిగి తీసుకొచ్చాను అన్నమాట కోసం. అందులో పెట్టేస్తాను. ఇక పెట్టాల్సినవి ఏంటంటే బట్టలు క్లిప్పులు పెట్టాలి. అలాగే తింటూ ఇది రాగి ఇంత పెద్దది ఎందుకు రాగి నిన్న మన హైదరాబాద్ నుంచి తెచ్చినాం చూడు, అది తీసుకోవచ్చుగా వద్దు సింపుల్. వద్దు 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 నేను తీసుకున్నాను. ఇది ఎక్కడ పెట్టుకుంటావు? ఇది పెట్టుకుంటావు పడుకునేటప్పుడే బయట పెట్టు, చూడాలి అది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే మొత్తం అది వేసేస్తాను. ఇక కొత్త బ్యాగ్ తీసుకుంది, అలాగే వాటర్ బాటిల్ తెచ్చుకుంది, గ్లాస్ ఒకటి, స్నాక్స్ అలాగే తినడానికి అవి మాత్రం తీసుకోవాలన్నమాట. ఫ్రూట్స్ స్నాక్స్ అన్నది అన్నీ రేపు ఈవినింగ్ ఇచ్చొస్తాను. ఇంటర్నెట్ ప్లేస్ సరిపోతా లేదా అని ఆలోచిస్తున్నాను. అంటే బాక్సులు కూడా 2-3 పెట్టాలి, ఎందుకంటే స్వీట్ అవన్నీ పెట్టుకోవడానికి. దీంట్లో 3 pot కాదు, అవి అక్కడే పెట్టు ఉంచు. ఎంత కాదు ఇట్లా పట్టట్లా చూడు. కర్రీగానే వస్తుంది. పగులు తీద్దామంటే మిస్టేక్ కుదరట్లేదు అందుకే. దీంట్లో కూడా పట్టదనుకుంటున్నా. పట్టింది ఒకసారి పెట్టి చూడు. ఇలా పట్టట్లేదు. ఎట్లా అంటే అలా రాదు. ఇది చూడు ఒకసారి చూసి ఏం చెప్తున్నారు. అది కాదు, ఇది ఎక్కడ పెడతావు? దీంట్లో పెట్టు మాకు పడితే అంత సులువుగా ఇది ఒక్కటి వచ్చేసి ఇందులో పెట్టాయి. ఏది తీద్దా ఇందులో ఇది ఒకటి పెట్టాలి. అలాగే బెడ్షీట్ బెడ్షీట్ అలాగే ఒక 3 అవి పెట్టాలి. ఇక పోతే తినడానికి వాటికి ఒక బ్యాగ్ కావాలి, అదే ఆలోచిస్తున్నా. దీనిలో దిండు పెట్టేస్తాం కదా, ప్లేస్ సరిపోవట్లేదు. ఎక్కువ లగేజ్ తీసుకెళ్తే అక్కడ ప్లేస్ ఉందా లేదా అని అది ఒకటి ఆలోచిస్తున్నాం. సూట్ కేసు కొంచెం పెద్ద తెచ్చుకుంటే బాగుండేమో అనిపిస్తుంది. తెచ్చినా ఇది ఎటు నుంచి వద్దులే. అది కాదు ఇది బరువు ఏం లేదు. బట్టలు అన్నీ దీంట్లో పెట్టి ఎక్కువ ఏం వద్దు కదా నేను. దీంట్లో ఒక బెడ్షీట్ పెట్టి మిగతా థింగ్స్ అన్నీ పెట్టాను ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు వీడియో అయితే అయిపోయిందనమాట. హాస్టల్ లగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇక కొన్ని థింగ్స్ ఉన్నాయి, పెట్టేసి మార్నింగ్ చూసి పెట్టేయాలి. మా పాప కోసం చికెన్ పచ్చడి కూడా చేసి పెట్టాలి. ఒకరోజు అది కూడా వీడియో తీస్తాను. ఎలా చేస్తామా ఏంటా అనేది నిన్న మా హస్బెండ్కి అక్కడ వస్తూ పెట్టించాను. నేను ఇంటి పెట్టాలి. ఇక పెట్టు ఇక్కడ అక్కడ ఎక్కడో ఏమా ఓకే ఫ్రెండ్స్, మాది ఇలానే జరుగుతూ ఉంటుంది. కింద పైన పైన కింద అని. ఇక ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు వరకు మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అన్నమాట. ఓకే, అందరికీ బాయ్, గుడ్ నైట్. వీడియో లేదు